వచ్చారు. ఇక్కడికి వచ్చాక కాస్త ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎలా లేట్ అవుతుందో ఇక్కడ కూడా లేట్ అవుతుంది. మీ హిస్టరీలు తీసుకోవడం, తర్వాత హిస్టరీని బట్టి టెస్టులు రాస్తాం, టెస్టులు చేయించుకోవడం, ఆ తర్వాత నాతో కూర్చుని మరలా మాట్లాడిన తర్వాత డౌట్స్ క్లియర్ చేసుకోవడం, ఇవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోద్ది. మరి ఈలోపు మధ్యాహ్నం ఆకలి వస్తుంది కాబట్టి ఆకలి వచ్చింది. మరి ఆకలి గురించి బయటికి హోటల్స్కి పంపిస్తే ఇక్కడ దగ్గరలో మీకు హోటల్స్ లేవు, సో ఇబ్బంది అవుతుంది మీకు. అందుకోసమనే మేమే భోజనం తెచ్చి పెడితే బాగుంటుంది అనే ఆలోచన మేడం చేశారు. మన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారండి, భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుందని. అలా ఆగస్టు నెల నుంచి ఇప్పుడు వరకే దాదాపు మనం 4 నెలల నుంచి 4 నెలలు దాటిపోయింది. మరి నిరంతరం 5వ నెల నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద నిత్యం మనం ఇలాగా భోజనము మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా కొత్త జిల్లాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కొంతమంది అయితే అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఉంటారు. మరి ఊరు కాని ఊరు మీకు తెలియదు, దారి తెలియదు, ఇబ్బంది పడతారని చెప్పి మేడం అలా ఆలోచన చేశారు. తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇది ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే, భోజనం ఇక్కడ పెట్టడం వల్ల మన పేషెంట్లకి చాలా ఇబ్బందులు తగ్గినాయి. సరే పొద్దునుంచి సాయంత్రం వరకు హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులని, మందులని, డాక్టర్ గారిని కలవడం అని లేట్ అవుతుంది, కరెక్టే. కానీ మరి ఆ భోజనం టైంలో బయటికి వెళ్ళి ఆ బడ్డీల దగ్గర ఎక్కడ దొరికితే ఏది పడితే తిని ఆరోగ్యాలు పాడైపోవడం, మరి ఊరు కాని ఊరిలో దారి తప్పిపోవడం, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అవన్నీ పోయినాయి. 1 గంట అటో ఇటో అయినా కూడా ఇక్కడే పని అయిపోతుంది మొత్తం అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇదే విషయాన్ని మిగతా డాక్టర్లు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టగలిగితే అక్కడికి వెళ్ళే పేషెంట్లకు కూడా ఎంతో వసతిగా ఉంటుంది. 500 ఫీజు మనం తీసుకునేది, అది కూడా సంవత్సరానికి. మరి అలాంటప్పుడు నేనే భోజనం పెట్టగలుగుతున్నప్పుడు గత 4-5 నెలల నుంచి ఇక మరి నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లో ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఈజీగా పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు. మరి పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. ఎంతో మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు, కానీ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. నాకు కూడా 30 సంవత్సరాల సర్వీసులో నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలే. ఈ ఆలోచన వచ్చింది ఎవరికి? కరణేషు మంత్రి లాంటి మా ఆవిడికి వచ్చింది. విజయవాడ కొండ మీద 2 అమ్మలు ఉన్నారు. ఒక కొండ మీద దుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత. 2 అమ్మలు కలిసి ఈ అమ్మలోకి వచ్చారు. లేకపోతే ఎక్కడైనా సరే మరి ఒక అమ్మలాగా ఆలోచిస్తే తప్ప ఈ ఆలోచన రాదు. మన ఇంట్లో పిల్లలు ఎలాగైతే భోజనానికి ఇబ్బంది పడుతున్నారని ఎప్పుడు గుర్తిస్తుంది? అమ్మ గుర్తిస్తుంది. అలాగే అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించింది. అదే విషయం వాళ్ళకు కూడా ఈ ఫోటో ద్వారానో, మీకు ఎలాగైతే యూట్యూబ్ వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో భగవంతుడు చూపించేంత దూరం తీసుకురాలా, అలాగే ఆ వీడియో ద్వారా, ఫోటో ద్వారా మిగతా డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళ మనసులో కూడా ఈ ఆలోచన కలిగించి వాళ్ళ ద్వారా కూడా భోజనం పెట్టించగలిగితే ఈ మార్పు అనేది ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టే అవుతుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా 1 అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇవాళ మనం స్టార్ట్ చేసాం, మిగతా వాళ్ళు కూడా మెల్లిగా స్టార్ట్ చేస్తారు. చెడు ఎవరూ చెప్పక్కర్లా, మంచి 10 మంది చెప్తే కానీ బుర్రకెక్కదు. మాకు కూడా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేడం గారు లయన్స్ క్లబ్ ఆఫ్ దుర్గాతేజ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే 110 క్లబ్బులున్న కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్లో విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్కి రీజియన్ చైర్మన్గా ఉన్నాను. మేము ఎన్నో అన్నదానాలు చేసాం, ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేసాం. చిన్న పిల్లలకి కంటి చూపు లేక మరి బ్లాక్ బోర్డు కనిపించక చదువులు వెనకబడటం, హెడేక్తో బాధపడటం, స్కూళ్ళు మానేయడం, ఇవన్నీ ఐ స్క్రీనింగ్ చేసి వాళ్ళ కంటి కళ్ళజోళ్ళు అందించి వాటిని నివారించగలిగాం. పిల్లలకి మరి చక్కగా వాళ్ళు చూపు బాగుంటుంది, చదువు బాగుంటుంది, హెడేక్లు తగ్గుతాయి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఆబ్సెంట్లు అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అలాగే సైకిళ్ళు అందిస్తున్నాం. అలాగే కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం. గృహిణీలకి వాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందించడం ద్వారా వాళ్ళ స్వయం ఉపాధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. రక్తదాన శిబిరాలు, డయాబెటిక్ క్యాంపులు. చిన్న పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని చెప్పి సూసైడ్లు చేసుకుంటున్నారు. స్కూల్ పిల్లలు బంగారు భవిష్యత్తుని ఒక్క చిన్న కారణానికి మరి అలా చేస్తున్నారు. అంటే వాళ్ళకి మరి సైకాలజిస్టులను తీసుకెళ్ళి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం. మన భారతదేశంలో 100లో 80% క్యాన్సర్లు, స్త్రీలకు వచ్చే క్యాన్సర్లు అన్నీ కూడా సర్వికల్ క్యాన్సర్లు, గర్భసంచి కంఠానికి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్లు 80%.
స్త్రీలు క్యాన్సర్ ద్వారా ఎవరన్నా చనిపోయారు 100 మంది అంటే అందుట్లో 80 మంది ఈ క్యాన్సర్ ద్వారానే. మరి అలాంటి క్యాన్సర్కి 9వ ఏటనే వాళ్ళ స్కూల్ టైంలోనే 13వ ఏట వరకే ఈ టీకా కానీ ఇవ్వగలిగితే వాళ్ళందరినీ సేవ్ చేసుకోవచ్చు. ఒక ఆడపిల్ల అంటే అమ్మని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. జస్ట్ ఒక టీకా. ఆ టీకాను కూడా లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకంటే అది ఖరీదైంది కాబట్టి చాలామంది ఆ టీకా వేయించుకోలేదు. 2000 3000 అవుతుందంటే వెనక్కి తగ్గుతారు. కొంతమంది అమ్మ నాన్నలు వద్దులే తర్వాత చూద్దాంలే అనేయచ్చు. అలాంటిది కాకూడదు అని చెప్పి అలాంటి టీకాలను కూడా మన లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి మేము ఆ టీకాలను కూడా వేస్తున్నాం. అలాగే జనవరి 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం. ఎవరు ఆకలితో ఉండకూడదు. కొన్ని లక్షల మంది ఆకలితో ఉన్నారు. ఒక్కొక్కసారి జేబులో డబ్బున్నా టైంకి ఫుడ్ దొరకదు. ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు, ఆ టైంకి ఫుడ్ దొరకదు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అనే విషయంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం అని జనవరి 3వ తారీఖు నుంచి మేము 13వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి మాస్ క్యాంపెయిన్ లాగా విజయవాడ నగరంలోనే 1,00,000 మందికి మరి హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం కింద భోజన వసతి కల్పించే ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆహారం గురించి మీరు బిడ్డ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆహారం గురించి కూడా మీరు ఆలోచించక తప్పదు. సంతానం పొందాలంటే ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది మీకు సందేహం ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది తెలియజేయడం కోసమే నేను ఇవన్నీ చెప్తున్నా. 3 రకాలుగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మంచి అంటే 3 రకాలుగా జరుగుద్ది. అది నెంబర్ 1, మంచి మనసుతో మీరు వండుకోవాలి. మీ అమ్మ ఎలా వండుద్దో, మీ ఆవిడ ఎలా వండుద్దో నీ మంచిని కోరుతూ అలాగే మంచి మనసుతో వండిన ఆహారమే నీకు మంచిది. నీ అభివృద్ధిని నీ ఉన్నతిని కోరుకుంటూ వండే ఆహారమే నీ మంచిది. అలాగే ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతులతో మీకు బాగుండాలి, మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని హోమ్ ఫుడ్ కింద వాళ్ళు మీ క్షేమాన్ని కోరుతూ వండుతున్న ఆహారాన్నే మేము ఇక్కడ వడ్డిస్తున్నాం. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మంచి మనసుతో మీరు స్వీకరించాలి. ఫోన్లు చూడటం కానీ టీవీలు చూడటం కానీ ఇలాంటివి ఏమి చేయకోకుండా ఈ ఆహారం అనేది ఈ ముద్ద అనేది మనకు లోపలికి వెళ్తుందంటే ఇది వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, అండాల క్వాలిటీకి మూలాధారం అనే విషయాన్ని మీరు గుర్తిస్తూ లోపలికి అందించాలి. అది ఒక ప్రసాదంలాగా లోపలికి అందించాలి. నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసయ్యను పూజిస్తే యేసుప్రభు ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అలా స్వీకరిస్తే అది మంచిగా నువ్వు ఏం కోరుకుంటే అదిగా మారింది. తర్వాత 3వది మంచి చేతుల మీదుగా ఆహారం అందాలి. ఇప్పుడు మేము ఇన్ని పుణ్యకార్యాలు చేయగలుగుతున్నాం, ఇన్ని మంచి కార్యాలు చేయగలుగుతున్నామంటే ఆ భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాడు కాబట్టి, లేకపోతే మేము చేయలేము. 15,750 మందికి సంతానం కలిగించాం మనం. ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ప్రపంచ రికార్డు. అలా చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్లో 3 సార్లు ఉత్తమ డాక్టర్గా అవార్డు పొందాం. అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది, మదర్ తెరీసా అవార్డు వచ్చింది. అలాగే పద్మశ్రీ NTR అవార్డు కూడా 2025లో మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, మా దివిసీమ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు కూడా మాకు అందించారు. ఇవన్నిటికన్నా మాకు ఈ అవార్డుల కన్నా మీకు బిడ్డ పుడితే అదే పెద్ద అవార్డు మాకు. మీరు మమ్మల్ని కోరుకుని అంత దూరాల నుంచి కొన్ని 100 కిలోమీటర్ల నుంచి తినక ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి ఇక్కడికి వచ్చారంటే మా జ్ఞానంతో మేము మీకు ఆ బిడ్డని ప్రసాదించగలిగామంటే ఆటోమేటిక్గా మీరు ఎంతో సంతోషంతో వెళ్తారు. అందుకే ఇది అంతకన్నా గొప్ప అవార్డుగా మేము భావిస్తాం. మీకు బిడ్డ పుట్టాడు, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో మా చేతుల ద్వారా ఆ ప్రసాదం అందే ఏర్పాటు చేస్తున్నాం. చూడండి 3 రకాలుగా. నెంబర్ 1 మంచి మనసుతో వండుకోవాలి. మీరు ఇంటి దగ్గర కూడా ఇది ప్రాక్టీస్ చేయాలమ్మా. మంచి మనసుతో మీరు వండాలి. మీ ఆయన్ని తిట్టుకుంటూ వండారనుకో, ఏదో చచ్చినాడు, మొదలష్టపోడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అంటున్నాడు, చెమ్మడ అని వండావనుకో, ఖచ్చితంగా మీ ఆయన బయటికి వెళ్ళి ఎవరినో కూడా తిట్టి వస్తాడు. లేదు గట్టిగా తిట్టుకుంటూ వండావనుకో, అప్పుడే నిన్నే తిట్టి వెళ్తాడు. ఒకసారి ట్రైల్ వేస్తారా? చూడండి, మీకు ఇవన్నీ నేను చెప్తుంటే ట్రాష్ లాగా అనిపించవచ్చు. ఎందుకని డాక్టర్ ఏంటి ఇలాంటివి చెప్తాడేంటి అనుకుంటారు మీరు. మనమంతా ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. ఇది సైన్స్ చెప్తుంది, ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. మరి ఆక్సిజన్ చూపించంటే చూపించగలరా మీరు?
మీ ఇంట్లో పులిహార ఉంటుంది, మీరు తింటారు, కానీ గుడికి వెళ్ళిన తర్వాత దేవుడు ముందు పెట్టి పంతులు గారు మంత్రాలు చదివి దాని మీద మంత్రజలం చల్లి ఆ పులిహారనే నీ చేతికిస్తారు, అది ప్రసాదం. ఏముంది ఇక్కడ? అక్కడ దేవుని ప్రార్థన ఉంది. అలాగే మీ పాస్టర్ గారు బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తారు. మన బ్రెడ్ ద్రాక్షరసం దొరకదా రోడ్డు మీద కొనుక్కోటే, కానీ ఎందుకు పాస్టర్ గారి చేతుల మీద ఉంటే ప్రసాదం అవుద్ది? దేవుడు ప్రార్థన ఫలితం దాంట్లో ఉంది. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? భగవంతుడిది ఆహారముగా భావించి తీసుకుంటే అది నీకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది, నువ్వు కోరికన్న కోరికలు నెరవేరుస్తుంది, నీ బిడ్డని ప్రసాదిస్తుంది. మీరందరూ ఇంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది కారణం ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు కూడా, మీరు వెళ్ళిన డాక్టర్లు ఎవ్వరు కూడా ఇలాంటి విషయాలు చెప్పరు. IVF చేద్దామా, ఆపరేషన్ చేద్దామా, 3 లక్షలు తీసుకొస్తావా, 30,000 తీసుకొస్తావా, డే కేర్ చేద్దామా, 1 మంత్లో మా చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. ఈ ప్రొసీజర్లు, ఆపరేషన్లు, IVFలు అనే గోదారులు తప్ప న్యాచురల్గా మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఎలా పొందారు? డజన్లు చక్కటి ఆహారంతో, భార్యాభర్తల అనురాగంతో ఎలా పొందారు? అప్పుడున్న ఫ్యామిలీ డాక్టర్ లాంటి గురువుల సలహాతో, మందులు మాకులతోనే ప్రెగ్నెన్సీలు పొందగలిగారు కదా. ఇవాళ మీకు కూడా నేను ఒక ఫ్యామిలీ డాక్టర్ గారా మారాను కాబట్టే మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. అందుకే మంచి విషయాలు, 4 మంచి విషయాలు మీకు చెప్తే ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలు చక్కగా నెరవేరుతాయి అని చెప్పే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేశాం. చక్కగా మీరు అర్థం చేసుకుంటారని, అలాగే వీడియోలు, ఫోటోలు తీసిన దానికి అపార్థం చేసుకోరని, ఎందుకంటే మిగతా డాక్టర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అక్కడ పెడితే బాగుంటుంది అనేది నా కోరిక. అలాగే మేడము మనసులో నుంచి వచ్చిన ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తమయ్యి అందరికీ ఇబ్బందులు తొలగించేటట్టు తయారు చేయాలనేది మా ఆలోచన. అందుకోసమే మీకు చెప్తున్నాను, ఈ కొత్త సంవత్సరం 2026లో మీ అందరికీ మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, మీరు అనుకున్న బిడ్డ, 12 బిడ్డ మీ చేతిలోకి రావాలని, మిమ్మల్ని మాతృదేవతలుగా, పితృదేవతలుగా భగవంతుడు మారుస్తాడని ఆశిస్తూ, మరి కాబోయే మాతృదేవతల్ని, పితృదేవతల్ని నూతన సంవత్సరంలో మా ఇంటికి అతిథులుగా తీసుకొచ్చాడు, ఆయనకి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే వినమ్రతతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. మరి ఇంత గొప్ప ఆలోచన చేసిన మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ఇయర్ మీరు మీ పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఈ ఇయర్లో ప్రెగ్నెన్సీ పొంది నెక్స్ట్ ఇయర్లో బిడ్డను ఎత్తుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ప్రసాదం తీసుకుని వెళ్ళాలి, మీ బిడ్డకు కూడా తినిపించి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.